ఇండియా మొత్తం ఎన్నికల హడావిడి అయిపోయింది. ఇక ప్రభాస్ కల్కి 2898 AD హడావిడి స్టార్ట్ అయింది. జూన్ 27కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యే కొద్దీ ప్రభాస్ అభిమానులు ప్రేక్షకుల్లో సినిమా ఎలా ఉండబోతుందనే ఉత్సుకత మొదలైంది. నిత్యం సోషల్ మీడియాలో కల్కికి సంబంధించిన అప్డేట్ కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో ఒక న్యూస్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తోంది. ఇండియాలో కల్కి 27న రిలీజ్ అవుతుందంటే ఒక రోజు ముందుగానే ఓవర్సీస్ లో రిలీజ్ అవుతుంది. అంటే జూన్ 26నే ఓవర్సీస్ లో బొమ్మ పడనుంది. ఈ మేరకు అక్కడ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేస్తారు. టికెట్ హాట్ కేక్ లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటి వరకు 116 థియేటర్స్ లో బుకింగ్ ఓపెన్ చేయగా ఒక్క రోజుల్లోనే 4933 టికెట్స్ అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి కల్కి ఫీవర్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరిన్ని థియేటర్స్ ని పెంచబోతున్నారు. మొత్తం 124 లొకేషన్స్ లో విడుదల చేయాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 10న ట్రైలర్ విడుదల కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభాస్ సరసన దీపికా పదుకొని జత కడుతుండగా అమితాబ్, కమల్ హాసన్ వంటి గ్రేట్ నటులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. దిశా పటాని ఒక ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఇండియన్ చిత్ర సీమలో మునిపెన్నడు లేని విధంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కిపై ప్రతి ఒక్క భారతీయుడిపై భారీ అంచనాలున్నాయి. వైజయంతి మూవీస్ పై అశ్విని దత్ నిర్మిస్తున్నాడు. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపాడు. ఇటీవల కల్కికి సంబంధించిన లీక్లు కూడా రావడంతో అశ్విని దత్ చాలా సీరియస్ గా ఉన్నాడు. ఎవరైనా లీక్లకి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పాడు.